బెంగళూరు రేపాటి కేసులో కర్ణాటక పోలీసులు దూకుడు పెంచారు. ఈ మేరకు నటి హేమాకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ బెంగళూరు పోలీసులు తెలియజేశారు. అయితే హేమాతో పాటు చిరంజీవి, కాంతి, రాజశేఖర్, సుజాత, అషిరాయ్, రిషి చౌదరి, ప్రసన్న, శివాని జైస్వాల్, వరుణ్ చౌదరికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైట్, బెంగళూరు రేపాటి కేసుకు సంబంధించి నటి హేమకైతే పోలీసులు జారీ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల ఫోన్ లో అందిస్తారు. నిర్మల, చెప్పండి, నటి హేమతో పాటు ఇంకెవరెవరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు? ఎస్ దీపిక, ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నారో ఇక్కడ రేవుపాటి విషయంలో మాత్రం హేమ హాట్ టాపిక్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. అందుకు మరి హేమకైతే బెంగళూరు రేవుపాటి కేసులో మరి బెంగళూరు పోలీసులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ నెల 24న కూడా 27వ తేదీన కూడా విచారణకు హాజరు కావాలని కూడా బెంగళూరు పోలీసులు అయితే మరి తనకు హెచ్చరించడం కూడా జరిగింది. హేమతో పాటు హేమ ఫ్రెండ్ ఏదైతే ఉన్నారో చిరంజీవి, అలాగే కాంతి, అలాగే రాజశేఖర్, సుజాత, అషిరాయి, రిషి చౌదరి, ప్రసన్న, శివాని, జైస్వాల్, వరుణ్ చౌదరికి కూడా ఇలాగే వీళ్ళందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేశారు బెంగళూరు పోలీసులు. మరి ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని కూడా మరి వాళ్ళకు చెప్పడం జరిగింది. అందుకు మరి బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి అందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. 86 మందికి నోటీసులు జారీ చేశారు మరి బెంగళూరు పోలీసులు అయితే. అంతేకాకుండా బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కూడా పోలీసులు ముందు పోలీసుల ముందు హాజరు కావాలని కూడా వీళ్ళందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి హేమకు తను ఎలాగైతే బుకాయించాలని చూసిందో మరి నేను లేను అని చెప్పేసి కూడా నాకు నోటీసులు పంపించొద్దని కూడా తను హెచ్చరించడం జరిగింది పోలీసులని. అలాగే నోటీసులు పంపించిన వెంటనే కూడా నేను ఆత్మహత్య చేసుకుంటానని కూడా వాళ్ళను బెదిరించడం కూడా జరిగింది నటి హేమ. మరి ఇప్పుడు బెంగళూరు పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. అలాగే 27వ తేదీన హాజరు కావాలని కూడా చెప్తున్నారు. మరి హేమ మరి హాజరవుతుందా మరి 27వ తారీఖున మరి ఏం జరుగుతుందనేది కూడా చూడాల్సి ఉంది. మరి ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు వీళ్ళని విచారించిన తర్వాత మరి ఆధారాలు సేకరించిన తర్వాత కూడా మరి వీళ్ళని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది కూడా మనము వేచి చూడాల్సి ఉంది దీపిక. నిర్మల, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.